ఒక పోలీస్ ఆఫీసర్ తన సర్వీస్‌లో ఉన్న రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పోలీసే అని నిరూపించారు మన భోస్లే గారు. తను జాబ్‌లో ఉన్నప్పుడు తప్పిపోయిన పాప కోసం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వెతుకుతూనే ఉన్నారు. వారి అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్ర భోస్లే గారు. భోస్లే గారు 2008-2015 టైంలో ముంబై పోలీస్ ఫోర్స్‌లో వర్క్ చేశారు. తను ఉద్యోగంలో ఉన్నప్పుడు 166 మంది పిల్లలు తప్పిపోయారు. తన టీమ్‌తో కలిసి మిస్ అయిన, కిడ్నాప్ అయిన 165 మంది పిల్లలను సేవ్ చేశారు. కానీ గాల్ నంబర్ 166 పూజ అనే ఒక అమ్మాయి కేసు తప్ప తన స్టేషన్‌లో రిజిస్టర్ అయిన ప్రతి కేసును సాల్వ్ చేశారు. 2015లో భోస్లే గారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కిడ్నాప్ కేసు సాల్వ్ కాలేదు. పూజ కేసు సాల్వ్ చేయలేకపోయానని భోస్లే గారు చాలా బాధపడ్డారు. అందుకే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రయత్నాలు ఆపకుండా పూజను వెతుకుతూనే ఉన్నారు. భోస్లే గారు ఎక్కడికి వెళ్ళినా పూజ ఫోటో తీసుకెళ్లేవారు. ఫైనల్‌గా 2013లో మిస్ అయిన పూజ 9 ఇయర్స్ తరువాత పోలీసులకు దొరికింది. తమకు పిల్లలు లేక పూజను కిడ్నాప్ చేసిన డిసోజా దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి పూజను తన సొంత తల్లిదండ్రులకు అప్పగించారు. మిస్సింగ్ గర్ల్స్ ని కాపాడడానికి ఎంతో కృషి చేసిన రియల్ హీరో భోస్లే గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన డీకే ఫ్యాక్ట్ ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.